అలా ఆ ప్రాసెస్లో మీరు అవమానం ఏంటో ఎక్కడ చాలా ఇలాగే చాలా సార్లు అండి. చెప్పండి. పెద్దవాళ్ళ దగ్గర అయితే అసలు లేదండి. చిన్నవాళ్ళ దగ్గర ఫస్ట్ టైం చాలా అంటే అది నేను చెప్తున్నాను కదండి. ఫిలిం అంటే ఇప్పుడు ఎవరైతే పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇన్ టైంకి వస్తారు. రెస్పెక్ట్ కూడా అలాగే ఉంటుందండి. ఒక ఎస్టాబ్లిష్డ్ ఆఫీస్ ఉన్నోళ్ళు ఆ రిసీవ్ చేసుకునే విధానమే వేరండి. ఇప్పుడు నాకున్న చిన్న ఎక్స్పీరియన్స్కే ప్రతి కథ వినాలి, ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి ఉంటుంది కదండి. అంత ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్స్కి ఎలా ఉంటుందండి వాళ్ళకి. సో ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్ దగ్గర ప్రాబ్లమే ఉండదండి. కాకపోతే కొంచెం అప్కమింగ్ అని కొత్తగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి నేనే కొత్త కదా గట్టిగా ఏడిపించారండి. చాలా స్ట్రాంగ్గా ఏడిపించారు. అంటే ఇట్లా ఉదాహరణ చెప్పండి. నేను ఆల్మోస్ట్ ఒక ప్రొడ్యూసర్కి అయితే అతను తీస్తాడు అనే నమ్మకం నాకు 40-50% ఉండేదండి. పాపం నేను నిఖిల్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వాళ్ళకి కథ చెప్పేవాడిని. వాళ్ళు చెప్పేవారు, నేను చెప్పేవాడిని, మీరు చెప్పించేవారు మీ ద్వారా. ఇంకా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది ఇది హ్యాపీగా అది అలా ఒకరికి చెప్పానండి. ఇంకా సంబంధం లేదండి. పొద్దున్నే జాగింగ్కి వెళ్తున్నాను రా అంటే జాగింగ్ చెప్పుకుంటూ వెళ్ళాలి. మొత్తం నైట్ అంతా ఫుల్గా పార్టీ చేసుకుంటూ 6 o'clock ఇంటికి వస్తున్నాను. నేను పడుకునే ముందు ఒకసారి చెప్పావా అనేవాడు. 6కి ఇంటికి వచ్చి పార్టీ చేసుకుని ఇంటికి వచ్చి ఇంకా పడుకునే ముందు ఒక 45 minutesలో కథ చెప్పామని. అదొక ఎక్స్పీరియన్స్ అండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ ఉన్నానండి, నేను చేస్తానండి ఫుల్ ఏంటంటే నిఖిల్ మీద నమ్మకం, సరే చేస్తాను. ఓ ప్లేస్కి రమ్మన్నాడు ఆయన, ఒక కాఫీ షాప్కి. నేను అప్పటికి ఫోన్లోనే అడిగాను, సార్ కాఫీ షాప్లో నేరేషన్ అంటే ఏం ప్రాబ్లమా అనడం. ఎందుకని చెప్పి కాఫీ షాప్కి వెళ్ళానండి. ఐ స్టే ఇన్ బోయినపల్లి. అక్కడి నుంచి ఫిల్మ్ నగర్ వచ్చానండి. ఎంతసేపులో రాగలమో 15 నిమిషాలు ఉండగలమంటే ఉంటాను అనేది ఫస్ట్ చెప్పాల్సిన మాట అండి. ఉంటానండి అని చెప్పి నేను చాలా ఫాస్ట్గా ఆ కాఫీ షాప్కి వచ్చానండి. వచ్చేసరికి ఆయన లేడు అక్కడ. నేను కాల్ చేస్తాను. అర్రే ఏమ్మా ఎంత లేట్గా వచ్చావు, నేను ఇక్కడ కేఎఫ్సీలో ఉన్నాను రమ్మన్నాడండి. సరే అని చెప్పి నేను అక్కడి నుంచి కేఎఫ్సీకి వెళ్ళాను. కేఎఫ్సీకి వెళ్ళి బండి పార్క్ చేస్తే అక్కడ 1 hourకి 30 rupees అండి. సో బయటే బండి పెట్టానండి. ఓకే, పెట్టి నేను పైకి వెళ్ళాను. 4 ఫ్రెండ్స్తో కేఎఫ్సీలో ఉన్నాడు ఆయన. ఫుల్ చాలా రష్ సండే చెప్పమన్నాడు. సరే ఇక్కడ అనమాట. బాయ్ ఏ ప్రాబ్లమా అన్నాడు. ఏది ప్రాబ్లం కాదు, ఎందుకంటే అలా కదా అని చెప్పి. అండ్ మధ్యలో ఆర్డర్స్ ఇచ్చుకోవటం, సాస్ లేదని టిష్యూలు తెమ్మని ఏంటి కథ చెప్పే ప్రాసెస్లో ఉన్నాయి. ఇది కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఇంతకుముందు నేను చెప్పినది అందరి ఫ్రెండ్స్కి చెప్పమన్నది, పార్టీ తర్వాత వచ్చి కొంచెం వింటాం అనేది, ఇవి కూడా అంతే బాధ పెట్టాయండి. ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్. అట్లీస్ట్ నేను ఒక కంఫర్ట్ జోన్లో ఉండేవాడిని. అంటే ఎంతమందికైనా చెప్తాను కదా, నా కథ అంత స్ట్రాంగ్. జస్ట్ గివ్ మీ గుడ్ స్పేస్ అండ్ టైం. అట్లీస్ట్ ఆ రెస్పెక్ట్ అన్నా ఉందండి నాకు అక్కడ. కేఎఫ్సీలో చెప్పడం ఏంటండి అంటే, నేను ఇక్కడ ఎగ్జైట్ అవుతాడు అనుకున్న సీను ఒక సాసమ్మ. సో నేను అరిసి చెప్పేవాడినండి. అరిసి చెప్తే వావ్ నాకు గూస్ బంప్స్ వచ్చాయి అని చెప్పి ఇంకో అవునంటే ఇంకా నేను 1/2 hour స్టోరీ ఉందండి. సరే తర్వాత చెప్దాం అన్నాడు. అయ్యో ఎలా జడ్జ్ చేస్తారండి అని తర్వాత చెప్దాం పర్లేదమ్మా వైజాగ్ వచ్చి చెప్పాను. వైజాగ్ వచ్చి చెప్పాను. ఈ ప్రాసెస్లో మళ్ళీ ఒకళ్ళిద్దరు పిలవటం, వాళ్ళ పనిలో వాళ్ళు ఉండడం, ఇవన్నీ కామన్ అండి. నేను అదే చెప్తున్నాను, ఫిలిం మేకింగ్ గురించి నిజంగా తెలిస్తే ఎవరు ఇలా చేయరండి. ఆ తర్వాత అంటే నేను అంటే ఒకటి చెప్తున్నానండి, నేను ఎవరి గురించి అయితే చెప్తున్నానో 100% వాళ్ళు తక్కువ చేసి కూడా కాదండి. నేను వాళ్ళ గురించి తక్కువ చేసి కూడా కాదు, తక్కువ చేసి మాట్లాడాలని కూడా కాదండి. బేసిక్గా ఏంటంటే ఇంతేనేమో అనేది వాళ్ళ నాలెడ్జ్ అండి. ఎవరు ఇంతేనేమో వాళ్ళ నాలెడ్జ్. ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళడం, ఆయన గురించి వైజాగ్లో 2 days నన్ను కలవకపోవడం, ఇంకొక అతను వచ్చి కథ నచ్చింది నువ్వు తీయగలవా లేదా అని అడగడం, ఒక షార్ట్ ఫిల్మ్ చేసి నాకు చూపించడం, ఒక షార్ట్ ఫిల్మ్కి కథ రాసుకోవటం, ఆ షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత అసలు దానికి కూడా రెస్పాండ్ అవ్వకపోవడం, ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం, అది చేసాం అన్నీ అవుతాయి. ఇవంతా ఏంటంటే కొత్తగా వచ్చేవాళ్ళు ఏడిపించే ఇదండి. సో నేనేమంటున్నానంటే, ఒకవేళ అట్లీస్ట్ ఒక్క అసిస్టెంట్ డైరెక్టర్ అన్నా ఈ జరిగే ప్రాసెస్లో విసుగుపోకుండా ఇవి ఐ డెంట్ గివ్ అప్ అండి. నాకు వెనకాల, ఎందుకంటే నాకు ఆ రేంజ్ సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నిఖిల్, హీ ఈజ్ విత్ మీ, డౌటే లేదండి. నా అంటే ఎంత ఫ్రస్ట్రేషన్ అంటే, బయటకు వస్తే బండి లేదండి, బయట ఎక్కడ పెట్టాను కదా, బైక్ తీసుకెళ్ళిపోయారు, ఫ్రెండ్ బైక్, ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు, ఆ ప్లేస్కి వెళ్ళాలంటే కూడా డబ్బులు. ఆ టైంలో మిస్రిగాలే నిఖిల్కి చేసి గట్టిగా అరుచుకునేవాడు. నేను నాకు ఏంటిది, నాకు ఎంత సపోర్ట్ ఇచ్చాడండి.
నాకు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నాకు నేను ఒకసారి కమల్ హాసన్ గారి ఇంటర్వ్యూ చదివాను అనమాట. ఎంత ఉన్నా ఏమున్నా బయట ఎలాంటి ఫ్రస్ట్రేషన్స్ ఉన్నా కానీ ఇంటి లోపలికి ఆ ఎయిర్ కూడా వెళ్ళకూడదు, అది నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతా. అండ్ మా డిఓపి కార్తిక్ ఉన్నాడు కదండి, వాళ్ళ ఫాదర్ అండి, ఈజ్ ఎన్ ఎస్పీ. చాలా సార్లు ఆయనతో నేను మంచిగా ఇంట్లో టైం స్పెండ్ చేశానండి. ఎస్పీకి, ఒక డిస్ట్రిక్ట్ ఎస్పీకి ఎంత టెన్షన్స్ ఉంటాయండి. బీయింగ్ ఒక చిన్న సినిమా డైరెక్టర్కే నాకే బోల్డ్ ఉంటుంది, ఒక ఎస్పీకి ఎంత ఉంటుందని ఆయన నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను కదండి. కమల్ హాసన్ గారి స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్. ఆయన లోపలికి వచ్చి మాతో ఆడుకుంటారు, ఆయన కుక్క పిల్లలతో ఆడుకుంటారు, పిల్లలతో ఆడుకుంటారు. బయటకు వెళ్ళి ఒకసారి కారులో ఆయన ఫోన్ కాల్స్ చూశానంటే భయపడిపోయానండి. నక్సలైట్ల గురించి, దాని గురించి, సీఎం గురించి, చంద్రబాబు గారి గురించి అన్నీ మాట్లాడుతుంటే కట్ చేస్తే ఇంట్లో వేరండి. నాకు వాళ్ళు ఇలా నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ అండి అది. సో నేను ఇంటికి ఏది తీసుకెళ్ళనమాట. ఆయన అలా తిప్పి 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 వైజాగ్ తిప్పి ఎక్కడ తిప్పి షార్ట్ ఫిల్మ్ అని, అంటే మీకు నిజంగా తీసే ఉద్దేశం అంటే అది కొన్నిసార్లు ఏమవుతుంది అంటే రెండండి. ఒకటి చాలా స్ట్రాంగ్గా తీసుకుని ఈ అవమానాలని తీసుకుని స్ట్రాంగ్గా నిలబడడం ఒకటి. అండ్ మోర్ ఓవర్ అందరికీ నాలాగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, నిఖిల్లాగా హీరో సపోర్ట్ ఉండదండి. వాళ్ళ పరిస్థితి ఏంటండి, నేను బయటకు వస్తే బండి లేదండి, అర్థం చేసుకునే ఫ్రెండ్ ఉన్నాడు, ఏది బండి లేదండి, ఏంటి బయట అర్థం చేసుకునే ఫ్రెండ్ ఉన్నాడు, కాల్ చేస్తే ఎంతో కొంత డబ్బులు పంపించే నిఖిల్ ఉన్నాడు, ఇంటికి వెళ్తే అన్నం పెట్టే వైఫ్ ఉందండి. మిగతా పరిస్థితి ఏంటండి, ఇంత లక్ ఇన్ని ఫ్యాక్టర్స్ సపోర్ట్ చేసే నాకే ఇలా ఉంటే నాకు అప్పుడు అనిపించిందండి. నాకు ఇప్పటికీ కూడా ఆయన కాల్ చేసి నేనేమి అడగలేదు. ఒకసారి నిఖిల్కి నార్మల్ ఏంటంటే ఆయన ఏమో నన్ను ఏడిపించే ఉద్దేశం ఏమీ కాదండి, ఆయనకి తెలిసిన వే అదే, అంటే ఆయన తెలిసిన వే అదే. సినిమా అంటే ఇంతే, నేను డబ్బులు పెడుతున్నాను అతను తిరగాలనే ఉద్దేశం. సో అంటే అతనేమి తప్పు మనిషి అని కూడా కాదండి. ఇంతకుముందు అలా వాళ్ళ అంటే వాళ్ళ ప్రిఫరెన్స్ లెవెల్ అదండి, అవకాశం ఉంటే తీద్దాం అనే ప్రిఫరెన్స్ లెవెల్ అది. సో నిజంగా ఫిలిం ఇప్పుడు ఈయన ఉన్నారండి, ఎవరు మా శ్రీనివాస్ బాబు గారు ఉన్నారు, విన్నారు 5 లక్షలు చెక్ నిఖిల్కి, 50,000 చెక్ నాకు ఇచ్చేసారు. హీఈస్ ఎ ఫిల్మ్ మేకర్ అండి. నాకు మధ్యలో ఎంత అవని తిట్టుకొని ఒకరి మీద ఒకరు చెప్పుకోనివ్వండి, బట్ సినిమా మొదలవుతుందనే కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాకు శ్రీనివాస్ బాబు గారు. ఐ రెస్పెక్ట్ హిమ్. ఇంత బండి లేదు బయట అన్నారు, అర్థం కాలేదు నాకు. ఆయన ఒక కేఎఫ్సీ మల్టీప్లెక్స్ పిలిచారండి, అక్కడ పార్కింగ్లో 1 hour 30 రూపీస్ అండి. అది 100% నాకు ఆ టైంలో బర్డెన్ అండి. సో ఆ బైక్ నేను బయట పెట్టాను, పోలీసులు తీసుకెళ్ళారు. ఎవరు తీసుకెళ్లారు కూడా తెలియదు నాకు, ఎవరు తీసుకెళ్ళారు వాళ్ళని ఏళ్ళని అడుక్కోవడం. సో అడుక్కున్నప్పుడు నాకు ఆటోడు తీసుకెళ్లారు. ఎటు తీసుకెళ్తారంటే ఇక్కడ అన్నాను. సరే పదంటే నాకు జేబులో ఆటోకి ఇచ్చిన డబ్బులు ఉంటే నేను అదేదో బైక్ లోపల పెట్టుకునేవాను కదండి, నాకు నిజంగా లేవు అనమాట. ఆ టైంలో ఒకరి తర్వాత ఒకరికి కాల్ చేస్తే సరే అని ఆపి ఇంకొక ఫ్రెండ్ ఒకరు ఉంటే అక్కడికి వెళ్ళి ఒక 300 రూపీస్ తీసుకో అంటే నేను ఆ 300 రూపీస్ తీసుకుని ఆటో ఎక్కి అక్కడికి వెళ్ళి కట్టుకుని, ఆ ఫ్రెండ్ ఉన్నాడు కదండి ఎవరైతే బైక్ పోయిందో అతని దగ్గర RC1 తెప్పించుకుని ఏం కంగారు పడకుండా పోయిందిరా అంటే కంగారు ఏం పడకుండా ఆ టైంలో అది 3:30, 4 o'clock అండి. సరే ఫస్ట్ భోజనం చేసేవాన్నాడండి. సో నేనేమంటున్నానంటే ఆ రేంజ్ సపోర్ట్ ఉంటే కానీ అవదండి. అంటే సో నా అదే సపోర్ట్ లేవని ఫెలో ఏమైపోతాడండి నాకు అది. సో అసలు యాక్చువల్గా అంటే నేను ఒకరిని బ్లేమ్ చేయాలనో నాకు నిజంగా ఇది నేను అసలు చెప్పుకోవాలని కూడా నాకు లేదండి. ఐ డోంట్ లైక్, నేను పబ్లిక్లో అసలు మాట్లాడలేను, ఇంటర్వ్యూస్లో కూడా నేను అసలు మాట్లాడలేను. బేసిక్గా ఇంకోటి ఏంటంటే నేను ఎందుకు చెప్పుకుంటున్నానంటే ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్ మీలో విషయం ఉంటేనే ఇక్కడికి వస్తారండి, మీలో టాలెంట్ ఉంటేనే ఇక్కడికి వస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు హ్యాపీగా ఉండాలి. అండ్ ఎవరికైనా కానీ అంత సీరియస్నెస్ లేకపోతే ఫిల్మ్ మేకింగ్ మీద రాకపోవడం బెటర్. ఎందుకంటే నాకు జరిగిన దానిలాగా అందరికీ జరగదండి.